నమస్కారం, న్యూస్ విజన్ కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రయాగ్రాజ్లో ముగిసిన మహా కుంభమేళ, కోట్లాది మంది పుణ్య స్నానాలు ఆచరించిన భక్తులు. భవిష్యత్తు బాధ్యతలు నారా లోకేష్కే, టీడీపీలో ఆశలు రేకెత్తిస్తున్న వ్యూహాలు. జనసేనలో చేరిన వైసీపీ అసమ్మతి నేతలు, కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన పవన్ కళ్యాణ్, తిరుపతిలో మారిన రాజకీయ ముఖ చిత్రం. భక్తులతో కిటకిటలాడిన శైవ క్షేత్రాలు, శివనామ స్మరణతో మారుమ్రోగిన ఆలయాలు, ఘనంగా మహాశివరాత్రి వేడుకలు. చక్రస్నాన ఘట్టంతో ముగిసిన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు, తిరుమలలో క్షేత్ర పాలకుడికి ఘనంగా అభిషేకం. తిరుమలలో భక్తుల రద్దీ తక్కువగా ఉంది. శివరాత్రి కావడంతో భక్తుల రద్దీ తక్కువగా ఉంది. నిన్నటి వరకు భక్తులతో కిటకిటలాడిన తిరుమల వీధులు నేడు బోసిపోయి కనిపిస్తున్నాయి. తిరుమలలో భక్తుల రద్దీ నిత్యం ఎక్కువగా ఉంటుంది. కొన్ని ప్రత్యేకమైన దినాల్లో మాత్రమే భక్తుల రద్దీ తక్కువగా ఉంటుంది. ఎస్ఎస్డి టోకన్లు రోజు జారీ చేస్తుండటంతో భక్తులు ప్రతిరోజు వచ్చి తిరుమల శ్రీవారిని దర్శించుకొని తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు. తిరుమలలోని అన్నప్రసాదం క్యాంటీన్ వద్ద కూడా రద్దీ తక్కువగానే ఉంది. తిరుమల లడ్డూ కౌంటర్ల వద్ద కూడా రష్ అంతగా లేదు. తిరిగి రేపటి నుంచి భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని, శుక్ర, శని, ఆదివారాలు మరింతగా భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. అన్ని కంపార్ట్మెంట్లు ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్లన్నీ ఖాళీగానే ఉన్నాయి. స్వామివారిని నేరుగా దర్శనం చేసుకుంటున్నారు. ఉచిత దర్శనం భక్తులకు శ్రీవారి దర్శనం 6 గంటల సమయం పడుతుంది. టైం స్లాట్ దర్శనం భక్తులకు 3 గంటల సమయం పడుతుంది. 300 రూపాయల ప్రత్యేక దర్శనం టికెట్లు కొనుగోలు చేసిన వారికి శ్రీవారి దర్శనం 2 నుంచి 3 గంటల్లో దర్శనం పూర్తవుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చెబుతున్నారు. తిరుమల శ్రీవారిని 65,127 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 19,307 మంది భక్తులు తల నీరాలను సమర్పించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.29 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు తెలిపారు. ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళా నేటితో ముగిసింది. జనవరి 13వ తేదీన మహాకుంభమేళా ప్రారంభమైంది. త్రివేణి సంగమంలో పుణ్య స్నానం చేయడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తారు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఇందుకోసం భారీ ఏర్పాట్లు చేసింది. దాదాపు 5,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. అయితే ప్రస్తుతం జరుగుతున్న కుంభమేళా 144 ఏళ్లకు ఒకసారి రావడంతో దేశం నలుమూలల నుంచి అత్యధిక సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. ఇందుకోసం ప్రత్యేక ఘాట్లను ఏర్పాటు చేశారు. పుణ్యస్నానాలు ఆచరించే భక్తుల కోసం పకడ్బందీగా ఏర్పాట్లు చేసిన ప్రభుత్వం ఎలాంటి ఇబ్బందులు పడకుండా తగిన చర్యలు తీసుకున్నారు. ఈ రోజుతో ముగియనున్న కుంభమేళాకు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. శివరాత్రి కావడంతో పాటు పుణ్యస్నానాలకు చివరి రోజు కావడంతో భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉందని భావించిన ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అందుకు తగినట్లుగా ఏర్పాట్లు చేసింది. తోపులాట జరగకుండా అన్ని చర్యలు తీసుకుంది. ఎక్కడికక్కడ భక్తులు స్నానం ఆచరించేలా చర్యలు తీసుకుంది. సంగం ఘాట్లోనే స్నానం చేయాలని ఎక్కడా లేదని, ప్రయాగ్రాజ్లో ఎక్కడైనా పుణ్యస్నానాలు చేయవచ్చని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికే 60 కోట్ల మందికి పైగా భక్తులు ప్రయాగ్రాజ్కు వచ్చి పుణ్య స్నానాలు ఆచరించారని ప్రభుత్వం చెప్పింది. తొక్కిసలాట జరగకుండా ప్రయాగ్రాజ్లో అమృత్ స్నానాల సందర్భంగా ఇటీవల తొక్కిసలాట జరిగి 60 మంది వరకు మరణించిన ఘటన నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మరింత అప్రమత్తమైంది. సోషల్ మీడియాలో వచ్చే వదంతులను నమ్మవద్దని తెలిపింది. అసత్య ప్రచారాలను చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని యూపీ సర్కార్ హెచ్చరించింది. వీఐపీలు వచ్చిన సమయంలోనూ భక్తులకు ఇబ్బంది కలగకుండా పుణ్య స్నానాలు ఆచరించడానికి అన్ని ఏర్పాట్లు చేసింది. ప్రయాగ్రాజ్ వస్తూ ఢిల్లీ రైల్వే స్టేషన్లో జరిగిన తొక్కిసలాటలో కూడా భక్తుల మృతి చెందడంతో అన్ని ప్రధాన రైల్వే స్టేషన్లోనూ నేడు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఆర్పీఎఫ్తో పాటు లోకల్ పోలీసులను కూడా భద్రత కోసం నియమించారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండడమే గౌరవం అన్న విషయాన్ని పసిగట్టిన నారా లోకేష్ భవిష్యత్తు బాధ్యతలను మోసేందుకు సిద్ధమయ్యారు. నారా లోకేష్ తెలుగుదేశం పార్టీలో కీలకంగా మారారు. గత ఎన్నికలలో కూటమి ప్రభుత్వం విజయం సాధించడం వెనుక కూడా లోకేష్ కృషి ఉంది. యువగళం పాదయాత్రతో రాష్ట్రమంతటా పర్యటించడమే కాకుండా
యువ నేతలను అభ్యర్థులుగా ఎంపిక చేయడంలో కూడా లోకేష్ కీలక పాత్ర పోషించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే లోకేష్ ముఖ్యమైన ఐటీ, విద్యాశాఖలను అడిగి మరీ తీసుకున్నారు. విద్యాశాఖ అన్ని శాఖల్లో ముఖ్యమైనది. ఎందుకంటే లక్షలాది మంది విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో నిరంతరం సర్కస్ చేయాల్సి ఉంటుంది. అతి కీలకమైన, సున్నితమైన శాఖ కావడంతో ఈ శాఖను డీల్ చేయడం అంత ఆషామాషీ కాదు. అంతేకాకుండా బడ్జెట్లో ఈ శాఖకు ఎక్కువ నిధులు కేటాయించాల్సి వస్తుంది. అనేక పథకాలు ఈ శాఖలతోనే ముడిపడి ఉన్నాయి. ప్రధానంగా తల్లికి వందనం పథకంతో పాటు ఫీజు రియంబర్స్మెంట్, విద్యార్థులకు స్కాలర్షిప్లు, ఉపాధ్యాయుల బదిలీలు, వేతనాలు సకాలంలో చెల్లించడం, వారి డిమాండ్లను నెరవేర్చడం అంటే సామాన్యమైన విషయం కాదు. ఈ శాఖలో నలిగిన వారు ఎవరైనా సరే మరో శాఖను దేనినైనా సులువుగా డీల్ చేయగలరన్నది ప్రభుత్వంలో ఎవరైనా అంగీకరించే విషయమే. అందుకే ఈ బడ్జెట్లో తన శాఖకు సంబంధించిన నిధులను కేటాయింపు జరగడంలో లోకేష్ ముందుంటారని అందరూ చెబుతున్నారు. ఇప్పటికే తల్లికి వందనం ఆలస్యం కావడంతో ఇక ఈ బడ్జెట్లో నిధుల కేటాయింపు జరిగి తీరుతుంది. మరోవైపు పార్టీ కార్యక్రమాల పర్యవేక్షణ బాధ్యతను కూడా లోకేష్ తన భుజాలపైకి ఎత్తుకున్నారు. చంద్రబాబు అలా వచ్చి ఒకసారి వెళ్లి ప్రసంగించి వెళ్లడమే కానీ ముఖ్యమైన నేతలతో సమావేశాలు, జిల్లాలో నేతల మధ్య నెలకొన్న విభేదాలను పరిష్కరించడం, నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయడం వంటి వాటిలో లోకేష్ అన్ని రకాలుగా ఆలోచించి నిర్ణయం తీసుకుని చంద్రబాబుకు నివేదిక సమర్పిస్తున్నారని తెలిసింది. ఇందుకోసం లోకేష్ ప్రత్యేకంగా ఒక టీంను ఏర్పాటు చేసుకున్నట్లు తెలిసింది. టీం అన్ని రకాలుగా సర్వేలు చేసిన తర్వాతే వారికి నామినేటెడ్ పోస్టులను కేటాయిస్తున్నారు. అసంతృప్తులు వస్తాయని తెలిసినా పార్టీకి ఉపయోగపడే నిర్ణయాలను తీసుకోవడం లోకేష్కు సవాల్గా మారింది. తాజాగా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలోనూ లోకేష్ పాత్రను ఎవరూ కాదనలేరు. పార్టీ పరంగా కార్యకర్తలను కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా లోకేష్ పైనే ఉంది. చంద్రబాబు నాయుడు దృష్టికి కొన్ని వెళతాయి, మరికొన్ని వెళ్లవు. కానీ లోకేష్ టీంకి మాత్రం రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో ఏమి జరుగుతుందో ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ వాటిని సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో భిన్నమైన వాతావరణం నెలకొంది. ఉదయం పూట చలి, 10 గంటల నుంచి ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది. గత కొద్ది రోజుల నుంచి ఇదే పరిస్థితి నెలకొంది. మరో 3 రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. మార్చి నెల వస్తుండడంతో ఎండల తీవ్రత మరింత ఎక్కువవుతుందని అధికారులు హెచ్చరిస్తున్నారు. గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో ప్రజలు ఉదయం 8 గంటలు దాటితే బయటకు రావడానికి భయపడిపోతున్నారు. సాయంత్రం 6 గంటల వరకు ఉష్ణోగ్రతల తీవ్రత తగ్గడం లేదు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఎండల తీవ్రత ఎక్కువగా ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే సాధారణ ఉష్ణోగ్రతల కంటే 2 నుంచి 3 డిగ్రీల ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయని తెలిపారు. ప్రస్తుతం 35 నుంచి 37 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని, పడమటి జిల్లాల్లో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నాయి. అనంతపురం, కర్నూలు, చిత్తూరు జిల్లాల్లోనూ ఎండల తీవ్రత ఎక్కువగా ఉందని అధికారులు చెబుతున్నారు. రానున్న కాలంలో ఉష్ణోగ్రతలు మరింతగా పెరుగుతాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది ఎండల తీవ్రత గతంలో కంటే ఎక్కువగా ఉంటుందన్న అంచనాలు వినపడుతున్నాయి. ప్రజలు కూడా తగిన జాగ్రత్తలు పాటించాలని, లేకుంటే వడదెబ్బ తగిలే అవకాశం ఉందని కూడా హెచ్చరికలు జారీ అవుతున్నాయి. వృద్ధులు, చిన్నారులు ఎండలకు బయటకు రాకుండా ఉండటమే మంచిదని సూచిస్తున్నారు. విద్యాసంస్థలకు కూడా ఒంటిపూట నిర్వహించాలని డిమాండ్ వినపడుతోంది. పరీక్షల సమయంలో విద్యార్థులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తల్లిదండ్రులకు వైద్యులు సూచిస్తున్నారు. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ఇబ్బందులు తప్పవని హెచ్చరిస్తున్నారు. శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన బుధవారం ఉదయం చక్రస్నానం శాస్త్రోక్తంగా జరిగింది. ఉదయం 6:30 గంటల నుండి 7:30 గంటల వరకు స్వామి అమ్మవార్లకు పల్లకీ ఉత్సవం నిర్వహించారు. ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు పుష్కరిణి ఎదురుగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారికి, శ్రీ సుదర్శన చక్ర తాళ్వార్లకు స్వపన తిరుమంజనం వైభవంగా నిర్వహించారు. అనంతరం ఉదయం 10 గంటలకు చక్రస్నానం ఘనంగా జరిగింది. ముందుగా కంకణబట్ట శ్రీ నారాయణ ఆచార్యులు ఆధ్వర్యంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారికి, శ్రీ సుదర్శన చక్ర తాళ్వార్లకు స్వపన తిరుమంజనం వైభవంగా నిర్వహించారు. అనంతరం చక్రస్నానం జరిగింది. ఇందులో విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవచనం, ముఖ ప్రక్షాళన, ధూపదీప నైవేద్యం, ఛత్ర చామర వ్యజన దర్పణాది నైవేద్యం, రాజోపచారం నిర్వహించారు. అర్ఘ్యపాద నివేదనలో భాగంగా పాలు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపు, గంధంతో స్వపనం నిర్వహించారు. వీటిని శంఖనిధి, పద్మనిధి, సహస్రధార,
కుంభధారణలతో వైకానస ఆగమోక్తంగా స్వాపనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపనిషత్తు మంత్రాలు, దశశాంతి మంత్రాలు, పురుష సూక్తం, శ్రీ సూక్తం, భూసూక్తం, నీలా సూక్తం, విష్ణు సూక్తం వంటి పంచసూక్త మంత్రాలు, దివ్య ప్రబంధంలోని అభిషేక సమయంలో అనుసంధానం చేసే వేదాలను టీటీడీ వేద పారాయణదారులు పారాయణం చేశారు. ఈ వేడుకలో ఒక్కో క్రతువులో బాదం, ఎండు ద్రాక్ష, నెమలి ఈకలు, పవిత్రాలు, తులసి, ఉత్తమ జాతి పుష్పమాలలను స్వామి అమ్మవార్లకు అలంకరించారు. ఎవరైతే బ్రహ్మోత్సవాల్లో పాలు పంచుకుంటారో వారు సమస్త పాప విముక్తులై ధనధాన్య సమృద్ధితో తులతూగుతారు. రాత్రి 7 గంటల నుండి 8 గంటల వరకు ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ముగిశాయి. ఈ కార్యక్రమంలో చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని దంపతులు, ఆలయ ప్రత్యేక శ్రేణి డిప్యూటీ ఈవో వరలక్ష్మి, ఏఈఓ గోపీనాథ్, వైకానస ఆగమ సలహాదారులు మోహన రంగాచార్యులు, సూపరింటెండెంట్ రమేష్, ఆలయ అర్చకులు బాలాజీ రంగాచార్యులు, టెంపుల్ ఇన్స్పెక్టర్లు మునికుమార్, ధనశేఖర్, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. మహాశివరాత్రి సందర్భంగా శైవ క్షేత్రాలు శివనామ స్మరణలతో మార్మోగుతున్నాయి. శివుడిని దర్శించుకునేందుకు తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయాలకు పోటెత్తారు. అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. శివరాత్రి పర్వదినాన ఇవాళ మంచినీళ్ళ గుంట దగ్గర ఉన్నటువంటి కాశీ విశ్వేశ్వర అన్నపూర్ణ సమేత దేవాలయం నందు అన్నదాన కార్యక్రమం జరిగింది. ఇక్కడ భక్తులందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో స్వామి అమ్మవారిని దర్శించుకొని ఈ అన్న ప్రసాదాన్ని స్వీకరించి అందరూ కూడా ఎంతో సంతోషిస్తున్నారు. శివరాత్రి సందర్భంగా ఈరోజు తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ ప్రథమ మహిళ గౌరవనీయులు శిరీష గారి చేతుల మీదుగా ఇక్కడ ఉన్నటువంటి భక్తులకు అందరికీ కూడా అన్నప్రసాద వితరణ చేయడం జరిగింది. అందరికీ కూడా ఆ దేవదేవుని యొక్క ఆశీస్సులు మెండుగా ఉండాలని ప్రార్థిస్తున్నాం. మహాశివరాత్రి అంటే మాస శివరాత్రి, శివరాత్రి, పక్ష శివరాత్రి, అన్ని రకాల 12 మాసాలు కలిపి మాస శివరాత్రి ఒక పెద్ద మహాశివరాత్రి అవుతుంది. ఈరోజు భక్తులందరూ కూడా వేకువజామున లేచి శుభ్రంగా ఎంతో భక్తి శ్రద్ధలతో పార్వతీ పరమేశ్వరి శివాలయాలు ఎక్కడున్నా కూడా అక్కడ వెళ్ళి వాళ్ళ శక్తి కొలిది, భక్తి కొలిది అర్చన, ఆరతి, అభిషేకం చేసుకుంటారు. తిరుపతి ప్రజలకి మహాశివరాత్రి శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మహాశివరాత్రి సందర్భంగా, పర్వదిన సందర్భంగా కపిలతీర్థంకి వచ్చే భక్తులందరికీ కూడా అన్నదానం అంటే ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం 3 పూట్ల కూడా నిరంతరాయంగా అన్నదానం చేస్తున్నాడు. ఇది ఈ సంవత్సరం కాదు, గత సంవత్సరం కూడా నేను పాల్గొన్నాను. ఈ విశేష సందర్భంలో చాలామందికి ఇక్కడ మన కుమార్ గారు అన్నదానము చేస్తున్నారు. చాలా విశేష ఇది. అన్ని దానంలో అన్నదానం చాలా గొప్పదని కూడా చేస్తున్నారు. కాబట్టి చాలా విశేష సంఖ్యలో ఇక్కడ స్వామి తెల్లవారితో 7 నుంచి రాత్రి 7 వరకు భక్తులందరికీ కూడా ఒకటి పలహారాలు, అన్నదానం ఇలా చేస్తున్నారు. ఓటేరు చిత్రీనగర్లో వెలిచినటువంటి శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో శివరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహించాము. ఈ శివరాత్రి మహోత్సవానికి ఈరోజు ఉదయం ఉభయదాతలుగా మా కాలనీ వాసులు శ్రీమతి రీటా మోహన్ గారు ఉన్నారు. వాళ్ళే ఈరోజు అభిషేకం, అల్పాహారం, గుడి పూల అలంకరణ కూడా చేసినారు. శ్రీ లక్ష్మీ గణపతి ఎల్బీ నగర్ ఆలయం నందు ప్రతి శివరాత్రి రోజు మినిమం 500 మందికి అన్నదానం జరుగుతుంది. దీనికి ప్రతి ఒక్కరూ భక్తులు హాజరయ్యి దేవుని యొక్క ప్రసాదం స్వీకరించి దేవుని యొక్క కృపకు పాత్ర కావాల్సిందిగా కోరుతున్నాం. ఆ మహాశివుని యొక్క ఆశీస్సులు, కృపా కటాక్షాలు ఈ యొక్క ఎల్బీ నగర్ ప్రజల మీద, అదేవిధంగా ఎస్వీ నగర్ ప్రజలు, మన తిరుపతి ప్రజలందరి మీద ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ మేము ప్రతి సంవత్సరం కూడా మహాశివరాత్రికి ఇక్కడ ప్రత్యేక పూజలు చేయడం జరుగుతుంది. అదేవిధంగా వచ్చేటటువంటి భక్తులకు అన్నదాన కార్యక్రమాలు ప్రతి ఒక్కటి కూడా చేయడం జరుగుతుంది. తిరుపతి పట్టణంలో జీవుకన అనే ప్రాంతంలో శ్రీ జీవలింగేశ్వర స్వామి ఆలయం సుమారు 100 సంవత్సరాల ముందు నుంచి ఇక్కడ ఉన్నట్లు చరిత్ర చెప్తుంది. ఈ ప్రాంతంలో ప్రతి సంవత్సరం శివరాత్రి రోజు చాలామంది విశేషంగా తిరుపతి పట్టణం నుంచి, తిరుపతి నలుమూల నుంచి, అదేవిధంగా జీవకోన ప్రాంత వాసులు కూడా ఈ జీవలింగేశ్వర స్వామిని దర్శించుకోవడం,
ఆనవాయితీగా కొనసాగుతుంది. దాన్ని ప్రతి ఒక్కరూ దర్శనం చేసుకొని పోవడం వల్ల ఈ ప్రాంతం వెనకబడిన ప్రాంతం ఈరోజు తిరుపతికి తలమానికంగా మారింది. అటువంటి ప్రాంతం తయారవడానికి కారణం జీవలింగేశ్వర స్వామి ఆశీస్సులే మెండుగా ఉన్నాయి. అదేవిధంగా మేము ఈరోజు ఈ సంవత్సరము ధ్వజారోహణ కార్యక్రమం స్టార్ట్ చేసి ప్రత్యక్షమైనటువంటి ప్రత్యక్ష దేవత వచ్చి ఈ టెంపుల్ పైన గర్భగుడి పైన గరుడ వాహనం వచ్చి ఒక 15 నిమిషాలు ఇష్టంగా ఫోటోలు వీడియోలు ప్రతి ఒక్కరు చిత్రీకరించారు. ఎక్స్పెక్ట్ చేసింది గతంలో కన్నా ఇప్పుడు చూస్తే అసలు చెప్పలేనంత భక్తి పారాయణం ఎక్కువైంది. కాబట్టి మేమందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ ఆలయ కమిటీ సభ్యులు కావచ్చు, ఇక్కడ ఉన్న నాయకులు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా అన్ని పార్టీలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా అన్ని రాజకీయ పార్టీలు అన్నీ కూడా కలిసి ఏకంగా ఈరోజు మేము ఈ ఉత్సవాలు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈరోజు మహాశివరాత్రి అంటే శివునికి రాత్రి శివరాత్రి. ఈ శివరాత్రి ఎందుకు చేయాలో చాలామంది సందేహం అండి. ఎందుకంటే ఈ రోజంతా ఉపవాసం ఉండాలా, రాత్రి ఉపవాసం ఉండాలా, పగులు ఉపవాసం ఉండాలా అనేది కాదండి ముఖ్యం. మనకు శరీరాన్ని బట్టి ఉపవాసాలు చేయొచ్చు, మన శక్తి సోమతను బట్టి మనం యొక్క వ్రతాలు చేయొచ్చు. కాబట్టి ఈరోజు చాలా పవిత్రమైన రోజు. అబ్బన్న కాలనీ, అశోక్ నగర్, స్కావెంజర్స్ కాలనీ, సదాశివుడి టెంపుల్ అతి పురాతనమైన టెంపుల్, ప్రసిద్ధిగాంచిన టెంపుల్. ఇక్కడ అందరూ ప్రజలు ప్రతి సోమవారం వచ్చి అభిషేకము పూజలు అన్నీ చేసుకొని స్వామివారి అనుగ్రహం పొందుతుంటారు. ఈరోజు శివరాత్రి సందర్భంగా విశేషంగా అభిషేకము పూజా కార్యక్రమం జరిగి ప్రస్తుతం ఇప్పుడు అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది. భంజరం పరాశరముని స్థాప్యం కామాక్షి ప్రాణవల్లభం ఇది తిరుచానూరు సమీపంలో వెలసి ఉన్న యోగి మండలంలో ఉన్నటువంటి కామాక్షంబా సమేత రాజరేశ్వర స్వామివారి దేవస్థానము ఇచ్చట ఈ రోజు మహాశివరాత్రి ఉద్దేశించి స్వామివారికి ఉదయం 2 గంటలకు సుప్రభాత సేవతో ప్రారంభమయ్యి స్వామివారికి 6 పర్యాయాలు అభిషేకం జరగబడుతుంది. ఉదయం 2 గంటలకు, మధ్యాహ్నం 2 గంటలకు, రాత్రి 10, 12, 2, 4 తరపున 6 పర్యాయాలు స్వామివారికి రుద్రాభిషేకం జరగబడుతుంది. స్వామివారి దర్శనము ఉదయం 5 గంటల నుండి మధ్యాహ్నం 1 వరకు, సాయంత్రము 4 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు స్వామివారి యొక్క దర్శనం ఉంటుంది. ఆ తర్వాత రేపు ఉదయము అన్నదాన కార్యక్రమం జరగబడుతుంది. మేము ఇక్కడ ఒకప్పుడు అదే బతుకు కోసం ఎంత కష్టపడినామో మేము ఆ బాధను మాకు మరిపించి భగవంతుడు ఈరోజు ఒక స్థానానికి తీసుకొచ్చారు. ఆయన్ని మర్చిపోలేని పరిస్థితి. ప్రతి ఒక్కరికి కూడా ప్రతి శివరాత్రి రోజు కూడా 10 మందికి అన్నప్రసాదం పెట్టాలనే మా తల్లిదండ్రుల యొక్క కోరిక మేరకు ప్రతి సంవత్సరం కూడా మేము ఇదే విధంగా చేస్తూ వస్తున్నాను. ఆ స్వామి యొక్క ఆశీస్సులతో రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువగా చేయాలని కూడా నేను భావిస్తున్నాను. భగవంతుడి ఆశీస్సులు ఎప్పుడు ఎల్లవెల్లా మా గ్రామం పైన, మన దేశం పైన, మన రాష్ట్రం పైన ఉండాలని, సస్యశ్యామలంగా ఉండాలని రైతులందరూ కూడా కోరుకుంటూ ఈ మహాశివరాత్రి పర్వదినాన రేణుగుంట మండలం ఎదల చెరువు గ్రామంలో వెలిసిన అతి పురాతనమైన ఆలయం శ్రీ 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 ఓంకార జ్యోతిర్లింగేశ్వర స్వామి దేవాలయంలో ఈరోజు ఉదయం వేకువజామునే ధర్మకర్త కృష్ణయ్య స్వామి అలాగే చంద్రశేఖర స్వామి ఆధ్వర్యంలో ఈరోజు ఉదయమే స్వామివారికి ప్రత్యేక అభిషేక పూజలు చేసి తదనంతరం మాకంతా భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాలు జరుగుతున్నాయి. రేణిగుంట మండలం గాజుల మండ్యంలో స్వర్ణముఖి నదీ తీరాన స్వయముగా వెలిసిన శ్రీ కామాక్షి సమేత మూలస్థానేశ్వర స్వామి ఆలయంలో బుధవారం మహాశివరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. పార్వతీ పరమేశ్వర్ల ఉత్సవమూర్తులను పట్టు వస్త్రాలు, విశేష పుష్పాలతో అలంకరించి కళ్యాణ మండపానికి వేంచేపు చేశారు. ఆలయ ప్రధాన అర్చకులు దక్షిణామూర్తి స్వామి ఆధ్వర్యంలో వేద పండితులు, మేళతాళాలు, మంగళ వాయిద్యాలు భక్తులను శివనామ స్మరణ నడుమ ఆది దంపతుల కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. భక్తులు పార్వతీ పరమేశ్వరుల కళ్యాణాన్ని కనులారా తిలకించారు. ఆది దంపతుల కళ్యాణాన్ని చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు తరలి రావడంతో ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడుతున్నాయి. భక్తులకు పెద్ద ఎత్తున అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయ నిర్వాహకులు జువ్వల ధనుంజయ రెడ్డి ఆధ్వర్యంలో శ్రీ మూలస్థానేశ్వర ఆలయ ప్రాంగణంలో విశేష పలు పుష్పాలంకరణలను భక్తులను ప్రత్యేకంగా ఆకట్టుకుంది. ఈ వేడుకల్లో గ్రామ పెద్దలు, భక్తులు పాల్గొన్నారు. గాజుల మండ్యంకు మరో పేరు మాండవ్యపురము. 4 గుడిమల్లంలో కట్టారు. 5 దక్షిణ కాశీగా తెలిసినటువంటి కాళహస్తిలో మన శివయ్య గుడిని కట్టారు. చాలా ప్రాముఖ్యమైనటువంటి గుడుల్లో మన దక్షిణ భారతదేశంలో ఈ 5 ఒకటి. ఆ 5లో ఈ గాజుల మండ్యంలో ఒకటి. ఓం నమ శివాయ, హరహర మహాదేవ, శంభూ శంకర్. రేపు కోరుకున్న కోరికలు విద్యాభివృద్ధి,
విద్య కోరుకున్నా కానీ ఉద్యోగస్తులు కానీ ఏ విధమైన సంతానం వారికి సంతానము కోరుకున్నా సంతానం కలుగుతుంది. అన్ని విధాల కోరికలు తీర్చని పురాణ పూర్వీకులు మాకు చెప్పిన కథ ప్రకారం మేము కూడా అదే ప్రకారం నడుచుకుంటున్నాము. ఆ కోరికలు మాకు కూడా నెరవేరుతున్నాయని మా ఆకాంక్ష. యాదగిరిలో వెలిసిన మూలస్థానేశ్వర స్వామి 3వ క్షేత్రం వెలిసింది. ఇది సుమారు 1000 సంవత్సరాల క్రితం వెలిసింది. ఇక్కడ దాదాపు 3 నుంచి 5,000 మంది ఈరోజు దర్శనం చేసుకున్నారు. అందరికీ అన్నదానం చేశాము. ఇప్పుడు ముందుల సేవ జరుగుతూ ఉంది. తర్వాత ఊరేగింపు ఉంటుంది. ఓం నమః శివాయ. అదేవిధంగా ఇక్కడ మూలస్థానేశ్వర స్వామి దర్శనం చేసుకుంటే కామాక్షి అమ్మవారిని దర్శనం చేసుకున్నాక కోరికలు తీరుతాయి. పిల్లలు లేని వారికి పిల్లలు ఖచ్చితంగా కలుగుతారని మహా గొప్ప నమ్మకం. ఉత్సవమూర్తులు పురవీధులలో అత్యంత వైభవంగా ఊరేగనున్నారు. వీటిలో అన్నింటిలో భక్తులందరూ పాల్గొని శ్రీ పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం పొందుతారని మనసారా కోరుకుంటున్నాం. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. త్రిశాల యోగ మనవరం 4 శ్రీకాళహస్తి. ఈ పంచశివలింగాలు సూర్యుని కింద ఎత్తిఉన్నాయి. వాటిలో 3వ ఏంటంటే శ్రీ కామాక్షి స్వామి ఉత్సవం. ఈ మహాశివరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉదయం స్వామికి అభిషేకాలు జరిగినాయి. తర్వాత కళ్యాణం జరిగింది. సాయంత్రం 6 గంటలకు పూజల సేవ, రాత్రి స్వామికి లింగోద్భాభిషేకం జరుగుతుంది. భక్తాదులను కోరుతున్నాం. గ్రామంలో శివరాత్రి సంబరాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మహాశివరాత్రి పురస్కరించుకొని గుడిమల్లం శ్రీ పరశురామేశ్వర దేవాలయం శివనామ స్మరణతో ఆలయమంతా మారుమోగుతుందని బొజ్జల బృందమ్మ అన్నారు. శ్రీకాళహస్తి నియోజకవర్గం ఏర్పేడు మండలం గుడిమల్లం గ్రామంలో వెలసి ఉన్న శ్రీ పరశురామేశ్వర స్వామివారిని మహాశివరాత్రి పర్వదినాన స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మాతృమూర్తి బొజ్జల బృందమ్మ దర్శించుకున్నారు. దర్శనానంతరం వేద ఆశీర్వచనం, తీర్థప్రసాదాలు ఆలయ మాజీ చైర్మన్ బత్తల గిరినాయుడు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఆదేశాల మేరకు శివరాత్రికి సంబంధించిన భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయడం ఆనందంగా ఉందని ఆమె తెలిపారు. పరశురామేశ్వర ఆలయాన్ని బొజ్జల గోపాలకృష్ణారెడ్డి డెవలప్ చేశారు. ఆయన ఆ రోజు గిరినాయుడు గారి చేతిలో పెట్టారు. ఆయన చాలా వరల్డ్ వైడ్ చాలా బాగా చేశారు. ఈరోజు కాళహస్తి గుడి ఎట్లుందో అదే మాదిరి గుడిమల్లాన్ని కూడా డెవలప్ చేస్తారు బాబు. చేశాడు కూడా. ఇప్పుడు మీకు రోడ్డు కూడా ఒకటి షార్ట్ కట్ రోడ్డు వేశాడు. ఇంకా కూడా ఊరికి వచ్చే రోడ్లు కూడా కొంచెం సన్నగా ఉన్నాయి. అవి కూడా బాగా చేస్తాడు. నిజంగా ఎంతో అదృష్టం చేసుకుంటే కానీ మేము ఈ దేవుళ్ళ దగ్గర ఇంత ఇదిగా వచ్చిపోయడానికి మాకు అవకాశం ఇచ్చాడు భగవంతుడు. చాలా సంతోషంగా ఉంది. చిత్తూరు రూరల్ మండలం అరతల కృష్ణాపురం గ్రామంలో వెలసిన ప్రసన్న పార్వతీ సమేత శ్రీ జలకంఠేశ్వర స్వామి ఆలయంలో బుధవారం మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరిగాయి. ధర్మకర్త రామ్మోహన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుండి అధిక సంఖ్యలో భక్తులు వచ్చి స్వామివారి కృపకు పాత్రులయ్యారు. స్వామి దేవస్థానము దాదాపు 5 సంవత్సరాల పురాతనం నుంచి ఉన్నది. ఇప్పుడు మన పాలూరు సర్పంచ్ గారు రామ్మోహన్ గారి ఆధ్వర్యంలో దాదాపు 8వ సంవత్సరం ఈ గుడిని మళ్ళీ పునర్నిర్మించి అందరూ భక్తులు పరిసర గ్రామస్తులు అందరూ సహాయంతో ఈ గుడిని డెవలప్ చేసి అభివృద్ధి చేసుకుని ముందుకు పోతాం. ఇది 8వ సంవత్సరం మహాశివరాత్రి. ఈ అర్తల పాలకట్టు జలకంఠేశ్వర ఆలయంలో ఊరు గ్రామాలని బాగా ఉండాలని కోరుకొని 10 సంవత్సరాలు వర్షం పూజ చేస్తూ ఉన్నాము. ఈ శివరాత్రి దాంట్లో ప్రతి ఆయుష్ ఆరోగ్యం అందరూ ఈ గ్రామస్తులు బాగా ఉండాలని ప్రతి సంవత్సరం శివరాత్రికి పూజ చేస్తాము. అతి పురాతనమైనటువంటి శ్రీ ప్రసన్న పార్వతీ సమేత జలకంఠేశ్వర స్వామిని దర్శించుకోవాలి. దీనికి ముఖ్యంగా ఈ యొక్క స్వామికి నిదర్శనగా ప్రతి పౌర్ణమి రోజు ఆ యొక్క శివుని యొక్క స్వరూపమైనటువంటి ఆ నాగదేవత ప్రత్యక్షంగా ఇక్కడ దర్శనమిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అతి పురాతనమైన యొక్క దేవాలయాన్ని సందర్శించి ఆ యొక్క శివుని యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాము. తిరుమలలో క్షేత్ర పాలకుడికి టీటీడీ వేడుకగా పూజలు నిర్వహించింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులకు అధికారులు ప్రసాదాలను పంచిపెట్టారు. తిరుమలలోని గోగర్భం సమీపంలో ఉన్న రుద్రుని రూపమైన క్షేత్ర పాలకుడికి బుధవారం టీటీడీ వేడుకగా అభిషేకం నిర్వహించింది. తిరుమల క్షేత్రానికి పాలకునిగా ఉన్న రుద్రునికి మహాశివరాత్రి సందర్భంగా ప్రతి ఏటా అభిషేకం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ నేపథ్యంలో శ్రీవారి ఆలయం నుండి ఆలయ మర్యాదలతో అధికారులు, అర్చకులు
క్షేత్రపాలక శిల వద్దకు చేరుకున్నారు. పాలు, పెరుగు, చందనం, పన్నీరు, కొబ్బరి నీళ్లు తదితర ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేశారు. ఆ తర్వాత నైవేద్యం సమర్పించారు. భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ అర్చకులు, అధికారులు, భక్తులు, స్థానికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తిరుపతి వైసీపీ అసమ్మతి కార్పొరేటర్లు జనసేన పార్టీలో చేరారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన కండువా కప్పుకోనున్నారు వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు. ఎన్నికల ముందు జనసేన పార్టీలో చేరిన కల్పన, రేవతి, వట్టికుంట నారాయణతో పాటు ఎస్కే బాబు, పొన్నాల చంద్ర, తిరుత్తని శైలజ, కుర్తి సుబ్రహ్మణ్యం, ఆదం లీలావతి, ఆవుల రాధ, రత్నకుమారి పార్టీలో చేరారు. కాగా నరసింహాచారి, నరేంద్రనాథులు వ్యక్తిగత కారణాల వలన మంగళగిరి ప్రయాణం విరమించుకున్నట్టు సమాచారం. వీరితో పాటు వైసీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన బాలిశెట్టి కిషోర్ తన అనుచర గణంతో జనసేనలో చేరారు. వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్గా పనిచేసిన కిషోర్ ఎన్నికల తర్వాత వైసీపీని వీడారు. ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, ఆయన తనయుడు మదన్ నేతృత్వంలో జనసేన తీర్థం పుచ్చుకోనున్నారు. వేసవికాలం రావడంతో అడవిని విడిచిపెట్టి పంట పొలాల్లోకి వచ్చిన గజరాజును ఫారెస్ట్ అధికారులు వెనుతిరిగి పంపారు. రేణిగుంట మండలం కరకంబాడి పంచాయతీ చైతన్యపురం సమీపంలోని అరటి తోటలోకి శేషాచల అడవిలో నుంచి మంగళవారం రాత్రి ఒంటరి ఏనుగు ప్రవేశించి అరటి తోట కొంత భాగాన్ని ధ్వంసం చేసింది. స్థానికులు భయాందోళనకు గురై ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో ఫారెస్ట్ అధికారులు సుదర్శన్, రమేష్, వెంకటేశ్వరరావు తమ సిబ్బందితో గ్రామంలోకి చేరుకుని టపాకాయలు పేలుస్తూ డప్పులు వాయించడంతో ఒంటరి ఏనుగు వెనుతిరిగి అడవిలోకి వెళ్లిపోయింది. సమాచారం అందుకున్న వెంటనే స్పందించి తమ పంట పొలాలను రక్షించిన అటవీ అధికారులను గ్రామస్తులు అభినందించారు. మళ్లీ ఎక్కడ ఏనుగులు తమ పొలాల్లోకి వచ్చి పంటను ధ్వంసం చేసి గ్రామంలోకి వస్తాయేమోనని స్థానికులు భయాందోళన చెందుతున్నారు. శ్రీ కపిలేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉదయం 7 గంటలకు భోగితేరు ఊరేగింపు వేడుకగా జరిగింది. భజన మండళ్ల కోలాటాలు, భజనలు, మంగళ వాయిద్యాల నడుమ పురవీధుల్లో రథోత్సవాన్ని కోలాహలంగా నిర్వహించారు. ఆత్మ రధికుడు, శరీరమే రథం, బుద్ధి సారథి, మనస్సు పగ్గం, ఇంద్రియాలే గుర్రాలు, విషయాలే వీధులు. ఈ రీతిలో శరీరాన్ని రథంతో పోల్చడంతో స్థూల శరీరం వేరని, సూక్ష్మ శరీరం వేరని, ఆత్మ అందుకు భిన్నమనే ఆత్మానాత్మ వివేకం కలుగుతుంది. ఆ తరువాత ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు అర్చకులు స్వప్న తిరుమంజనం నిర్వహించారు. శ్రీ సోమస్కందమూర్తి, శ్రీ కామాక్షిదేవి అమ్మవారికి పాలు, పెరుగు, తేనె, పండ్ల రసాలు, చందనంతో అభిషేకం చేశారు. స్వామి అమ్మవార్లకు ఉపచారాలు నిర్వహించారు. శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మహాశివరాత్రి మరుసటి రోజైన గురువారం శివ పార్వతుల కళ్యాణ మహోత్సవం జరగనుంది. సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 7 గంటల వరకు కళ్యాణోత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో దేవేంద్రబాబు, ఏఈఓ సుబ్బరాజు, సూపరింటెండెంట్ చంద్రశేఖర్, ఆలయ అర్చకులు, విశేషంగా భక్తులు పాల్గొన్నారు. మార్చి 1వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లా పర్యటనలో భాగంగా జీడీ నెల్లూరు మండలంలో పెన్షన్లు పంపిణీ నేపథ్యంలో బుధవారం జీడీ నెల్లూరులో ముందస్తు ఏర్పాట్లలో భాగంగా చేస్తున్న ముమ్మర పనులను పరిశీలించారు. జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, గంగాధర్ నెల్లూరు శాసనసభ్యులు డాక్టర్ విఎం థామస్. జీడీ నెల్లూరు మండలంలో రామానాయుడుపల్లిలో ముఖ్యమంత్రి పర్యటనలో భాగంగా ఏర్పాటు చేస్తున్న స్టాల్స్, ప్రజావేదిక వద్ద జరుగుతున్న పనులతో పాటు హెలిప్యాడ్ వద్ద బ్యారికేడింగ్, మిగిలిన ఏర్పాట్లను పరిశీలించి అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని ఆదేశించారు కలెక్టర్. పెన్షన్ పంపిణీతో పాటు సంబంధిత శాఖల ద్వారా పంపిణీ చేసే అంశాలపై చర్చించి అందుకు ఏర్పాట్లను పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. హెలిప్యాడ్ నుండి హరిజనవాడలో లబ్ధిదారుల ఇంటి వద్ద పెన్షన్ పంపిణీకి ఎంపిక చేసిన లబ్ధిదారుల వివరాలను, స్టాల్స్, ప్రజావేదిక వద్ద చేస్తున్న పనులు, సంబంధిత అంశాలపై జిల్లా కలెక్టర్, శాసనసభ్యులు చర్చించారు. ఇది మాత్రం కాకుండా ఇంకా ఇక్కడ ఉండే ఇష్యూస్ 6 మండలాల్లో, మాకు జీడీ నెల్లూరులో 6 మండలాలు ఉన్నాయి. 6 మండలాల్లో ఉండే ఇష్యూస్ కూడా మేము ఆల్రెడీ సార్కి మొత్తం కూడా రెడీ చేసి పెట్టున్నాము. దాన్ని కూడా సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళి
ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి దాన్ని కూడా శాంక్షన్ చేస్తామని చెప్పేసి మీ అందరికి కూడా తెలియజేస్తున్నాం. సో మెయిన్గా ఇక్కడికి వచ్చేది పెన్షన్కి, అట్ ద సేమ్ టైం జీడి నెల్లూరు డెవలప్మెంట్ కూడా ఏమేమి కావాలో అవన్నీ కూడా సీఎం గారికి రిక్వెస్ట్ చేసి ఇవన్నీ కూడా తేవడానికి 100% మేము కృషి చేస్తామని మీ అందరికీ తెలియజేస్తున్నాము. శివరాత్రి వచ్చిందంటే పండ్లు పూలకు గిరాకీ ఉంటుంది. డిమాండ్ అధికంగా ఉండడంతో వ్యాపారులు అధిక ధరలకు విక్రయిస్తున్నారు. పండ్లు పూలు కొనుగోలు చేయలేని పరిస్థితి ఉంది. శివరాత్రి పండుగ నాడు జాగరణ చేస్తూ భక్తులు ఉపవాసం ఉంటారు. ఫలాలు తిని ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రతి ఒక్కరూ పూజలు చేస్తారు. శివాలయాలకు వెళ్లడమే కాకుండా తమ ఇళ్లల్లోనూ శివరాత్రికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఇందుకు పూల ధరలు కూడా ఒక్కసారిగా పెరిగాయి. నిన్న మొన్నటి వరకు ఉన్న ధరలకు డబుల్ చేసి వ్యాపారులు విక్రయిస్తున్నారు. శివరాత్రికి పండ్లు తిని కడుపు నింపుకోవడం సాంప్రదాయంగా వస్తుంది. ప్రస్తుత సీజన్లో ద్రాక్ష, ఆరెంజ్, యాపిల్, పుచ్చకాయలు ఎక్కువగా వస్తున్నాయి. మార్కెట్లో వీటికి ఎక్కువ డిమాండ్ ఏర్పడింది. 100 రూపాయలకు 2 యాపిల్స్ విక్రయిస్తున్నారు. ఇక పుచ్చకాయలు కేజీ 20 నుంచి 30 రూపాయల వరకు వ్యాపారులు అమ్ముతున్నారు. కమలా పండ్లు 100 రూపాయలకు 5 నుంచి 6 మాత్రమే ఇస్తున్నారు. మొన్నటి వరకు 100 రూపాయలకు 10 ఇచ్చేవారు. తెలుపు, నలుపు రంగుల్లో ఉన్న ద్రాక్ష కూడా అధిక ధరలు పలుకుతున్నాయి. కిలో 100 రూపాయల నుంచి 200 రూపాయల వరకు విక్రయిస్తున్నారు. ఇక పూల ధరలు అమాంతం పెరిగిపోయాయి. చామంతులు, గులాబీ, బంతిపూల ధరలు ఎక్కువగా ఉన్నాయి. మొన్నటి వరకు కిలో 120 రూపాయల వరకు పలికిన ధరలు ఒక్కసారిగా 200 నుంచి 250 రూపాయలకు చేరుకున్నాయి. శివరాత్రి పండుగ రోజున ఎక్కువగా వినియోగించే పూల ధరలకు రెక్కలు రావడంతో పావు కిలో మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. ఇక అరటి పండ్లు నిన్నటి వరకు డజన్ 60 నుంచి 70 రూపాయలకు విక్రయించేవారు. కానీ నేడు 100 రూపాయల నుంచి 120 రూపాయల వరకు వ్యాపారులు విక్రయిస్తున్నారు. పెరిగిన ధరలను చూసి వినియోగదారులు బెంబేలెత్తిపోతున్నారు. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 88,940 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 8,036 రూపాయలు. వెండి 1 కేజీ ధర 98,000. రీటైల్ వెండి 1 గ్రాము ధర 101 రూపాయలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. ప్రయాగ్రాజ్లో ముగిసిన మహాకుంభమేళ, కోట్లాది మంది పుణ్య స్నానాలు ఆచరించిన భక్తులు. భవిష్యత్తు బాధ్యతలు నారా లోకేష్కే, టీడీపీలో ఆశలు రేకెత్తిస్తున్న వ్యూహాలు. జనసేనలో చేరిన వైసీపీ అసమ్మతి నేతలు, కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన పవన్ కళ్యాణ్, తిరుపతిలో మారిన రాజకీయ ముఖ చిత్రం. భక్తులతో కిటకిటలాడిన శైవ క్షేత్రాలు, శివనామ స్మరణతో మారుమ్రోగిన ఆలయాలు, ఘనంగా మహాశివరాత్రి వేడుకలు. చక్రస్నాన ఘట్టంతో ముగిసిన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు, తిరుమలలో క్షేత్ర పాలకుడికి ఘనంగా అభిషేకం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విషయంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.